400 సంవత్సరాల చరిత్ర, 4000 ఎకరాల ఆస్తులు. అయితే 11 ఏళ్ల నుంచి ఎన్నిక లేదు. ఏకఛత్రాధిపత్యంగా ఆ మసీదు యొక్క మనుగడను కాపాడుతున్నానని చెప్పి, దానికోసం ప్రత్యేకంగా పోరాడుతున్నానని చెప్పి, ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటి మసీదు యొక్క ఆస్తులపైన, దానికి వచ్చేటువంటి ఆదాయం పైన ఆదోనిలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆదోని ఎమ్మెల్యే పార్సాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ షహీద్ జామియా మసీద్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అసలు అక్కడ అందులో ఏం జరుగుతుంది? షాహీ జామియా మసీద్ ఆదోనిలో పెద్ద మసీద్ అంటారు దాన్ని. 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మసీదు. పెద్ద ఆస్తులు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి మసీదు. 10 సంవత్సరాలుగా ఎటువంటి ఆడిట్కు నోచుకొని 10 సంవత్సరాలుగా దాని ఆస్తులని ఎవరికీ బయట చెప్పనటువంటి ఒక కుంభకోణం లాంటి అంశం ఇది. సో దీని మీద తప్పనిసరిగా విచారణ జరగాలి. ఆదోనిలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మసీదు ఆస్తులు క్షేమంగా ఉన్నాయా లేదా అని ఆ ముత్తవల్లి అనే ఒక అతన్ని అడుగుతున్నారు. ఎందుకు అతన్ని అడుగుతున్నారంటే, ఆయన 11 సంవత్సరాల ముందు అక్కడ దాని ముత్తవల్లి అంటే పూజారి అనుకోండి, ముత్తవల్లి స్థానానికి వచ్చాడు. అతని చేతిలోకి ఆస్తి పత్రాలన్నీ పోయినాయి. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలు జరగలేదు. అతను కోర్టు కేసులు వేసి ఏదో రకంగా ఎన్నికలు ఆపగలిగినాడు. 11 సంవత్సరాలైనా సరే ఇప్పటికీ అతని చేతిలోని అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండడం, అదేవిధంగా అతను దాన్ని ప్రజలకు లెక్కకు చెప్పకపోవడం, ఎటువంటి ఆడిట్కు నోచుకోకపోవడం వల్ల ఊర్లో ఉన్న ముస్లిమ్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింల్లో ఆందోళన ఉంది. అసలు ఈ ఆస్తులు ఉన్నాయి. అందరూ చెప్పుకునేది ఏమిటంటే, దీంట్లో సగం ఆస్తుల్ని తన కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్చుకున్నాడు అని చెప్తున్నారు. సో ఇది నిజమా? నిజం కాకపోతే ఎందుకు అతను బయట ప్రకటించట్లేదు ఆస్తుల్ని అనే విషయాన్ని పదే పదే ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. పెద్ద రాజకీయ అంశంగా కూడా మారుతూ ఉంది మెల్లిమెల్లిగా. సో ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనారిటీ సెల్ కూడా ఉంటుంది. అంటే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఆలయాలు వాటి భూముల కోసం పోట్లాడుతుందో, అదే సందర్భం మా మైనారిటీ మోర్చాలో ఉన్నట్టే ముస్లిం నాయకులు కూడా ఉంటారు. వాళ్ళు ఆ మసీదులను పరిరక్షించడానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ప్రజల్లో అవగాహన తెచ్చి పోరాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది నేరుగా ప్రభుత్వం చేతిలో ఉంది కదా, నేరుగా పోయి వాళ్ళని తీసేసి ఇంకొకరిని అడ్హాక్ కమిటీ వేసి చేయొచ్చు కదా అని కొంతమంది అడుగుతారు. ప్రజల్లో అవగాహన రాకుండా, ప్రజల్లో జరుగుతున్నటువంటి కుంభకోణం గురించి స్పష్టత లేకుండా, ప్రజల్లో దీని మీద చర్చ జరగకుండా, ప్రజలకు పూర్తి సమాచారం తెలియకుండా అతని మీద కానీ లేదా ఏదైనా చర్య తీసుకుంటే అతనికి సింపతి వస్తుంది. అది మంచిది కూడా కాదు. ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా. వాళ్ళ ఇప్పటికే ప్రతి ముస్లిం సమాజంలో కూడా చర్చ మొదలైంది. ఈ చర్చ మరింత పెరుగుతుంది. ప్రజలే అడుగుతారు, ప్రజలే నిలదీయాలి. అప్పుడే ప్రభుత్వాలు చేసే పనికి పూర్తి స్థాయి ప్రాముఖ్యత ఉంటుంది. అలా కాకుండా మన పాటికి మనం అలా చేస్తూ పోతే ప్రజలకు సమాచారం లేదు, ప్రజలకు పూర్తి అవగాహన లేదు, జరుగుతున్న కుంభకోణం గురించి ప్రజలకు సమాచారం ఇవ్వలేదు మనం. సో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలే అడగాల, ప్రజలే పోరాడాల, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంటే ముత్తవల్లికి ఎలక్షన్ నిర్వహించకుండా అడ్డుకోవాల్సినటువంటి పని కానీ ఎందుకు దాన్ని బ్రేక్ చేసే పరిస్థితి ఉందంట? ఎందుకంటే ఎక్కడో కుంభకోణం బయటపడుతుంది. అతను ఈరోజు ఆ స్థానాన్ని వదులుకొని బయటికి వస్తే మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి. ఎలక్షన్లు జరిగితే ఇంకో వ్యక్తి వచ్చి ఆ సీట్లో కూర్చుంటే ఆస్తులన్నీ వెరిఫై చేస్తాడు, ప్రజలకు నిజాలు చెబుతాడు. కాబట్టి ఇవన్నీ బయటికి రాకూడదంటే ఏదో విధంగా ఎన్నికలు జరగకుండా ఆపాలి. అదే పని అతను 11 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. అంటే రావుకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో కావాలనే ఈ సమస్యను తెరపైకి తెచ్చారు ఎమ్మెల్యే అంటే? నేను కావాలనే తేవాల్సిన అవసరం లేదు. నేను నా నియోజకవర్గంలో ఉన్న మసీదుకు సంబంధించిన అంశాలని బయట పెట్టాల్సిన అవసరం కూడా నాకు ఉంది. ఇది నా నియోజకవర్గం, నా ప్రజలు, హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా అని కాదు, అందరికీ ఎమ్మెల్యే. నేను ఓన్లీ హిందువులకి ఎమ్మెల్యే కాదు కదా. పోనీ దేవాలయాలకు మాత్రమే ఎమ్మెల్యేనా, చర్చిలకి మసీదులకి ఎమ్మెల్యే కాదా అంటే అన్నిటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత నా.
ఇవి జరుగుతున్న క్రమంలో తప్పనిసరిగా నా మీద ఆరోపణలు వస్తాయి. ఆరోపణలని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కొంతమంది అంటారు వాళ్ళ అంటే ఎవరైతే ఈ కుంభకోణాన్ని సృష్టిస్తున్నాడో అతను ముస్లింల జోలికి వస్తారా అంటాడు. ముస్లింల జోలికి కాదు, ఎవరి జోలికైనా సరే మనము నిజాన్ని నిజంగా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకాదు అతను ఇంకోటి ఏం చెప్తాడు, మనమంతా ఆస్తులు బయట పెడితే ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుంది, నేను కాపాడుతున్నాను ఈ ఆస్తులని అని పాపం అమాయకులైనటువంటి చదువు తక్కువగా ఉన్నటువంటి ముస్లింలని మభ్యపెడతా ఉంటాడు. అది కూడా ప్రమాదకరం. ఏదో విధంగా తన మత విద్వేషాలను రెచ్చగొట్టి హిందువులకి ముస్లింలకి మధ్య గొడవ సృష్టించే ప్రయత్నం. అరే ఎమ్మెల్యే హిందూ, మా ముస్లింలు మనల్ని అడుగుతాడా, మసీదుని అడుగుతాడా, మసీదు ఆస్తులు అడుగుతాడా, ఇట్లాంటివి రెచ్చగొడతాడు. ప్రజలు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అమాయకమైనటువంటి ప్రజలు అతను రెచ్చగొట్టే విధానానికి లొంగిపోయే కొంతమంది కూడా ఉంటారు. వాళ్ళని కూడా అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చాలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఉంటుంది. అందుకనే చెబుతాను, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి, ప్రజలే పోరాడతారు, ప్రజలే చొక్కా పట్టుకొని అతన్ని నిలదీస్తారు. నా మీద వచ్చే ఆరోపణలు అతను నిరూపించుకోవాలి, అదేం పెద్ద సీరియస్ విషయం కాదు. అంటే ఈ మధ్య కాలంలో ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలివి ఉన్నటువంటి అడ్వకేట్స్, అవగాహన ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరు వచ్చినా సరే కూర్చొని సెటిల్ చేయడానికి ఎన్నికలు నిర్వహించడానికి నాకు అభ్యంతరం లేదు అని ప్రకటించిన తర్వాత ఒక ఇనిషియల్గా ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక అడ్వకేట్కి పంపించేటువంటి ప్రయత్నంగా ఏమైనా చేశారు? మనం అడ్వకేట్ని పంపించనక్కర్లా, ఇంకొకటి కమిటీని పంపించనక్కర్లా. మీలాగే మైక్ ముందు పెడితే మసీదుకి 1, 2, 3, 4, 5, 10 ఆస్తులు ఉన్నాయి, దీని విలువ ఇది, ఇవి పలానా చోట ఉన్నాయని చెప్పడం ఎంత సులభం. దానికి కమిటీలు ఎందుకు, అడ్వకేట్లు ఎందుకు? ప్రజలందరూ చూస్తారు కదా. ప్రజలకు అనుమానాలని నివృత్తి చేయాలి మనం. అంటే మనము ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఉన్నదన్నట్టుగా నా మనసులో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. ఇదే విధంగా ఆ మసీదులో ఉన్నట్టు ఎవరి దగ్గర అయితే ఈ ఆస్తులన్నీ ఉన్నాయో వాళ్ళు సామాన్య ప్రజలకందరికీ, ఆదోనిలో ఉన్న ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, అందరికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? అంతే సింపుల్. 4 అతని దగ్గర ఆస్తి పత్రాలు ఉంటే ఆస్తి పత్రాలు బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఆస్తి పత్రాలు, ఇదిగో ఈ పేపర్లో పలానా చోట ఆస్తి ఉంది, ఈ పేపర్లో పలానా చోట ఆస్తి ఉంది అని చెప్తే అయిపోతుంది. దానికి ఈ అడ్వకేట్లు, కమిటీలు ఇవన్నీ ఏం అవసరం లేదు. అంటే ఏ సంస్థకైనా ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక కమిటీ లాగా ఉంటుంది. వాళ్ళందరినీ వాళ్ళందరూ అడిగే సాహసం చేసి ఉంటారు, లేదు మాట్లాడి ఉంటారు కదా, బహిరంగపరచాల్సిన అవసరం లేదుగా. తప్పనిసరిగా ఇది సొంత ఆస్తి కాదు, ఎవరి ప్రైవేట్ ఆస్తిని ప్రజలు అడగట్లేదు. ముస్లిమ్స్ అడుగుతున్నది వాళ్ళ మసీదుకు సంబంధించిన ఆస్తి, అది వాళ్ళ హక్కు, అది వాడి దేవుడి ఆస్తిని. అది తప్పనిసరిగా బయట పెట్టాల్సిన అవసరం వాళ్ళు ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు ఉండి తీరాల్సిందే. దాన్ని నేను కుదరదు అనడానికి వీలు లేదు. అది ఏది గోప్యంగా ఉంచాల్సిన సమాచారం కాదు, అది దేవుడికి సంబంధించిన, వాళ్ళ మతానికి సంబంధించిన, వాళ్ళ మసీదుకు సంబంధించిన ఆస్తి. దాంట్లో గోప్యత ఏమీ ఉండదు. రాష్ట్రంలో ఉన్నటి వేలాది మసీదులన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆ మసీదుకు సంబంధించిన ఆస్తుల్ని ప్రకటిస్తాయి. మరి ఈ ఒక్క మసీదు మాత్రమే ఎందుకు ప్రకటించదు అనేది ప్రజల ప్రశ్న. మామూలుగా ఎప్పుడైనా మనం చూసాం, అంటే ఏ సంస్థకైనా ఒక అథారిటీ ప్రభుత్వంకి ఎక్కడో చోటు ఉంటుంది, కానీ దీన్ని ఎందుకోసమని ఎక్కడ గవర్నమెంట్ దృష్టి లేదంటారు. ప్రభుత్వం కూడా దాన్ని పెద్దగా పట్టించుకున్నవా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోజుకు కొత్త విషయం ఆదోని గురించి చెప్తూ ఉంటాను. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే దానికి నేను సమాధానం చెప్పలేదు. నేను వచ్చాను, నేను చదువుకున్నవాడిని, లోకజ్ఞానం ఉన్నవాడిని, నేను దేనైనా సరే లోతుగా ఆలోచన చేయగలిగిన వాడిని, ఎటువంటి కుంభకోణాన్నన్నా బయట పెట్టగలిగిన వాడిని. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనుకోవచ్చుగా. కాబట్టి నేను చేసే ఏ పనైనా సంచలనంగానే ఉంటుంది ప్రజలకి. సో ఫైనల్గా ఈ ఆదోని పట్టణ ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటారు? నియోజకవర్గ ప్రజలకి అందరికీ ఒకటే చెబుతానండి, ప్రజలు సంతోషంగా ఉండే ఏర్పాట్లు చేస్తాము. పంది కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టేస్తున్న వాటిని కూడా మళ్ళీ తిరిగి తెచ్చి అక్కడ పెడతాము. ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వ భూములన్నింటినీ కొట్టేస్తున్న పంది కుక్కలు వెనకాల పడ్డాను. ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద కంచెలు వేసుకొని ప్రహరీ గోడలు కట్టి ప్రభుత్వ ఆస్తుల్ని అనుభవిస్తున్నారో వాళ్ళ వెనకాల పడిన అవన్నీ తీసుకొని వచ్చి ప్రభుత్వానికి ఇస్తాము. మసీదు ఆస్తులు ఎవడో కొట్టేసాడో అవన్నీ తీసుకొచ్చి మసీదుకి ఇస్తాను. ఇదే నేను చేయాల్సిన పని.
ప్రజలు నాకు ఓటేసింది అందుకే అని అని అనుకుంటాను నేను. రైట్. మొత్తంగా చూసుకుంటే మసీదు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడడానికే నేను రంగంలో దిగాను, దాని వెనుక ఎవరున్నా సరే దీన్ని రక్షించేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఎమ్మెల్యే చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ హుస్సేన్, RTV కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.